చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల పార్ట్ టూ అనేది మనము చేసామన్నమాట. పార్ట్ టూ వీడియో. ఓకే. పార్ట్ వన్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ టూ కంటిన్యూషన్ అవుతుంది క్లాస్. ఓకే. లైక్ పెడగాగి డెమగాగి has ఆల్సో deteriorated in meaning by derivative a leader agogos of the people demos that a demagogue today is actually one who attempts essence to mislead the people, a politician who foments discontent among the mass, rousing them to fever pitch by wild oratory in an attempt to be voted into office. Once elected, demagogues use political power to further their own personal ambitions or fortunes. Many leaders of the past and present in countries around the world have been accused of demagoguery. Adjective demagogic. ఓకే. స్కిన్ రిలేటెడ్ ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ద డెర్మటాలజిస్ట్ హూస్ స్పెషాలిటీ ఇన్ డెర్మటాలజీ ఈజ్ సో నేమ్డ్ ఫ్రమ్ గ్రీక్ డెర్మా స్కిన్. డెర్మా మీన్స్ స్కిమ్ అనే మీనింగ్ వస్తుంది. డెర్మా అంటే గ్రీక్ వర్డ్లో మనకు స్కిన్ అని అర్థం. అడ్జెక్టివ్ డెర్మటోలాజికల్. See the syllables derma in any English word and you will know there is some reference to skin. For example, hypodermic. A needle penetrates under Greek hypos, the skin. The epidermis is the outermost layer of the skin. Epidermis అది outer layer. పైన చర్మం ఏదైతే ఉందో దాన్ని మనము ఎపిడర్మిస్ అంటాం. ఎపిడర్మిస్. Taxidermist, whose business taxidermy, prepares stuffs and mounts the skin of animals. Pachyderm is an animal with an unusually thick skin. Thick skin like an elephant, hippopotamus, rhinoceros, and dermatitis is the general name of any skin information, irritation, or infection. See, derma related to స్కిన్ అనమాట. డెర్మా అని ఎక్కడైనా మనకు ఒక పదంలో కనిపిస్తే అది రిలేటెడ్ టు స్కిన్ అని మనం స్కిన్ రిలేటెడ్ పదం అని మనము అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ద ఐస్ యూ హ్యావ్. ఐస్ రిలేటెడ్ దాన్ని మనం ఏమంటామంటే ఆప్థమాలజిస్ట్. నోట్ ద పిహెచ్ ప్రొసీడింగ్ టీహెచ్ ఈస్ ఫ్రమ్ గ్రీక్ ఆప్థమాలమస్. ophthalmos. I plus logos science are studying. The specialty is ophthalmology. The objective ophthalmological, an earlier title for this physician, still occasionally used in oculist, from Latin oculus, eye, a root on which the following English words are also built. From Latin word oculus అనే పదం నుంచి కూడా మనకు ఈ యొక్క ఆప్థమాలజీ ఇవన్నీ మనకు వచ్చాయన్నమాట ఆరిజిన్ వర్డ్స్. Ocular means an adjective that refers to the eye. It refers to ocular ante eye related. Monocle, a lens for one, monos eye, spotted by characters in old movies. Monocle అంటే ఫర్ వన్ ఐ, ఎవరికైతే లెన్స్ ఫర్ వన్ ఐ. యాజ్ ఎ సింబల్ ఆఫ్ బ్రిటిష్ సో కాల్డ్ అప్పర్ క్లాస్. బైనాకులర్స్, ఫీల్డ్ గ్లాసెస్. బైనాకులర్, ఓకులర్ ఇక్కడ వచ్చింది కదా, ఓకులర్ వస్తే దట్ రిలేటెడ్ టు ఐ. ఫీల్డ్ గ్లాసెస్ దట్ ఇంక్రీజ్ ద రేంజ్ ఆఫ్ టూ ఐస్. అండ్ స్ట్రేంజ్లీ ఎనఫ్ inoculate, a word commonly misspelled with two ends. When you are inoculated against the disease, an eye puncture or hole is made in your skin through which serum is injected. Do not confuse the ophthalmologist or oculist, a medical specialist, with two other practitioners who deal with the eye, the optometrist. ఎవరైతే who deal with eye, మెడికల్ స్పెషలిస్ట్ మనము ఆప్టోమెట్రిస్ట్ అంటాం అండ్ ఆప్టీషియన్ అంటాం. Optometrists are not physicians and do not perform surgery or administer drugs. They measure vision, test or glaucoma, and prescribe and fit glasses. ఆప్టోమెట్రిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కళ్ళకు ఆపరేషన్ చేయాలన్నమాట. వాళ్ళ ఒక వర్క్ ఏంటంటే కన్నా దే మెజర్ విజన్, మన కంటి చూపు విజన్ ఎంత ఉంది, మనము విజన్ ఎంత ఉంది, వాళ్ళు గ్లోకోమా ఎంత ఉంది మన ఐలో అనేది వాళ్ళు టెస్ట్ చేసి ప్రిస్క్రైబ్ అనేది మాత్రమే ఇస్తారు. వాళ్ళు ఫిట్ గ్లాసెస్ అనేది మనకు సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఆప్టీషియన్, ఫిల్ అండ్ ఆప్థోమెట్రిక్స్ ఆర్ ఆప్థమాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్. ఇప్పుడు ఆప్థోమెట్రిక్స్ ఎవరైతే మనకు ప్రిస్క్రిప్షన్ రాసిస్తారో, ఎవరైతే ఆప్టీషియన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు గ్రైండింగ్ లెన్సెస్ అకార్డింగ్ టు స్పెసిఫికేషన్స్, దే డు నాట్ ఎగ్జామిన్ పేషెంట్స్. గ్రైండింగ్ లెన్సెస్ అంటే ప్రిస్క్రిప్షన్
ప్రకారంగా వాళ్ళు మనకు లెన్సెస్ అనేది సెట్ చేస్తారు. ఆప్టోమెట్రిస్ట్ కంబైన్స్ గ్రీక్ ఆప్సిస్ అండ్ ఆప్టికోస్, సైట్ ఆర్ విజన్. ఆప్సిస్ ఆర్ ఆప్టికోస్ అని అంటే సైట్ ఆర్ విజన్ అని మీనింగ్ వస్తుంది. సైట్ ఆర్ విజన్ అని మీనింగ్ వస్తుంది. With metron measurement, the optometrist by etymology is one who measures vision. Optometrist అంటే ఎవరా? మెజర్స్ విజన్. హూ మెజర్స్ విజన్. హూ మెజర్స్ విజన్ వాళ్ళని మనము ఆప్టోమెట్రిస్ట్ అని అంటాం. ద స్పెషాలిటీ ఆఫ్ ఆప్టోమెట్రీ application is built on opsis opticos plus ICIAN expert. The specialty is optics adjective optometric or optometrical optical అని మీనింగ్ వస్తుంది. సో ఈ యొక్క సెషన్లో మనం వచ్చేసి జస్ట్ స్కిన్ రిలేటెడ్, అలాగే చిల్డ్రన్ రిలేటెడ్ డాక్టర్స్, అలాగే ఉమెన్ రిలేటెడ్ డాక్టర్స్, అండ్ దెన్ ఇన్సైడ్ యూ మన ఇంటర్నల్గా ఏదైతే డిసీజ్ కానీ ఏదైతే మాట్లాడతామో దానికి ఇంటర్నస్ అనే ఒక ఆరిజిన్ వర్డ్ గురించి తెలుసుకుందాం. అలాగే స్కిన్ డీప్, అలాగే ఐస్ రిలేటెడ్ డాక్టర్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మీకు రివ్యూ ఆర్ ఎటిమాలజీ, ఇవి యొక్క ఫిఫిక్స్ రూట్ సఫిక్స్, ఇంటర్నెస్ అంటే ఏంది, ఇన్సైడ్, ఇలా మీరు ఎగ్జాంపుల్స్ రాయాలి. వీటికి ఎగ్జాంపుల్స్ రాయాలన్నమాట. మనకి ఏదైతే మనకు ముందు నేర్చుకున్నామో ఈ యొక్క సెషన్లో అక్కడ ఈ 16 వర్డ్స్కి మీరు ఎగ్జాంపుల్స్ రాయాలి. ఓకే, యూజ్ ద వర్డ్స్. ఇక్కడ మీరు యూజ్ ద వర్డ్స్ ఇంటర్న్, గైనకాలజీ, గైనకాలజికల్, అబ్స్టెట్రికల్స్, అబ్స్టెట్రికల్, పెడియాట్రిక్స్, పెడియాట్రిక్, పెడగాగి, పెడియోలాజికల్, పెడగాగ్, డెమోగాగరీ అండ్ డెమోగాగిక్. ఇక నెక్స్ట్ వచ్చేసి డర్మటాలజీ, డర్మటాలజికల్, హైపోడర్మిక్, ఎపిడర్మిస్, టాక్సిడర్మీ, ప్యాచిడర్మ్, డెర్మిటిటిస్, ఆప్థమాలజీ, ఆప్థమాలజికల్, ఆక్యులిస్ట్, ఆక్యులర్, మోనోకోల్, బైనాకులర్, ఇనాక్యులేట్, ఆప్టోమెట్రిస్ట్, ఆప్టోమెట్రీ, ఆప్టోమెట్రిక్, ఆప్టోమెట్రికల్, ఆప్టీషియన్, ఆప్టిక్స్, ఆప్టికల్. సో ఇవన్నీ పదాలు మనము ఈ యొక్క సెషన్లో ఇక్కడ 22 వర్డ్స్ పైన ఒక 14 వర్డ్స్, అంటే 14 వర్డ్స్ ప్లస్ 22 ఎంత, 36 వర్డ్స్. లాస్ట్ ప్రీవియస్ సెషన్ ఏం నేర్చుకున్నాం, 4 సెషన్స్లో మనము 75 వర్డ్స్. ఈ యొక్క ఓన్లీ ఒక్క సెషన్స్లో 46 వర్డ్స్ నేర్చుకున్నాం. 46 ప్లస్ 75, సో యావరేజ్గా 40 వేసుకుందాం. ఈ 75 ఇక్కడ 25 వెళ్తే 100, 120 వర్డ్స్, 125 వర్డ్స్ యావరేజ్గా 125 వర్డ్స్ మనం 5 డేస్లో కంప్లీట్ చేసుకుందాము. సి హౌస్ ద పవర్ ఆఫ్ ఎటిమాలజీ టెక్నిక్. మనకు తెలియకుండానే ఒక రోజుకు 20-25 వర్డ్స్ నేర్చుకుంటున్నాం. సి బట్ ఇక్కడ నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు, మీరు నేర్చుకుని గుర్తు పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి, సెంటెన్సెస్ ఫార్మేట్ చేయడము, వీటి గురించి పూర్తిగా అండర్స్టాండ్ అవ్వడం చాలా చాలా ముఖ్యం. మీరు ఎంత ప్రాక్టీస్ చేసి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సినిమా చూస్తున్నారంటే సినిమాలో ఒక సీన్ వస్తే, ఒక డాక్టర్ రిలేటెడ్ వస్తే, ఒక కంటి చూపు రిలేటెడ్ ఒక ఏదైనా సీన్ వస్తే దాన్ని మీరు ఇంగ్లీష్లో చెప్పగలిగే లెవెల్కి మీరు రీచ్ అవ్వాలి. ఎవరు ఎపిడర్మిస్, ఎవరు హార్బోడర్మిక్, ఎవరు డెర్మటైటిస్, ఎవరు అబ్స్టిషియను, ఇలా మనకు ఆటోమేటిక్గా మనం చెప్పగలిగే రేంజ్కి మనకు వెళ్ళినట్టయితే ఇంగ్లీష్ అనేది మనకు సులువుగా వస్తుంది, సులువుగా నేర్చుకోగలుగుతాం. సి ఓన్లీ వన్ టెక్నిక్ ఫర్ మాస్టర్ ఎనీథింగ్. ఏ దాంట్లోనే మనం మాస్టర్ అవ్వాలంటే ఓన్లీ వన్ టెక్నిక్ ఈస్ పదే పదే అదే చేస్తూ ఉండాలి. మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటేనే మనకు ఇంగ్లీష్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు మ్యాచింగ్, అలాగే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ యొక్క ఈ వర్డ్స్ వచ్చేసి ఇవి బ్లాంక్ కూడా మీరు కంప్లీట్ చేయాలి. ఓకే, ఎండ్ ఆఫ్ సెషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెషన్లో ఆరిజిన్స్ రిలేటెడ్ వర్డ్స్ కొన్ని ఇంకా స్ట్రెంగ్తెన్స్ గురించి నేర్చుకుందాం. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ మూవ్ ఫార్వర్డ్ టు గ్రామర్. టుడే గ్రామర్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు మీకు ఈ యొక్క తెలుగులో పదాలు మాకు టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైతే రికార్డింగ్ చూస్తున్నారో వాళ్ళు డెఫినెట్లీ మా యొక్క డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు రిసోర్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అక్కడే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై కావాలని కోసం అంటే రెగ్యులర్గా నాతో టచ్లో ఉండడానికి నా ఫోన్ నెంబర్ ఇస్తాను. అట్ ది సేమ్ టైం మా వాట్సాప్ గ్రూప్ కూడా ఇస్తాము. అంటే రెగ్యులర్గా మేము ఇక్కడ వొకాబులరీ కాకుండా డైలీ న్యూస్ పేపర్లో ఏవైతే వొకాబులరీ వస్తుందో అక్కడ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్, అలాగే నా పర్సనల్ నెంబర్కి మెసేజ్, అట్ ది సేమ్ టైం వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఎవరైతే రికార్డ్ చేస్తున్నారో. సో ఒక్కసారి పాస్ ఇచ్చి ఈ యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే నాకు ఒక మోటివేషన్ ఉంటుంది, ఎలా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, నేను కంటెంట్ చేయాలి అనేసి నాకు కొంచెం అనేసి ఉంటుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ నౌ వీఆర్ గోయింగ్ టు గ్రామర్. ప్రీవియస్ క్లాస్లో మనము హ్యావ్ టు, ఇవన్నీ హ్యావ్,
కనపడుతుందా మీకు? ఈజ్ ఇట్ విజిబుల్? ఐ థింక్ ఈజ్ విజిబుల్. సో డే 5లో ఉన్నాం. ఫస్ట్ డే మనము హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు, షుడ్ నాట్ టు, కెన్, కాన్ టు, కుడ్ నాట్ టు, వాంట్ టు, వాంటెడ్ టు, వాంట్ టు, వాంటెడ్ టు, డోంట్ వాంటెడ్ టు, యూజ్ టు, నెవర్ యూజ్ టు, హ్యాడ్ టు, వాంట్ టు, వాంటెడ్ టు. సో ఇవన్నీ టోటల్గా మనము 15 వర్డ్స్, 14, అరౌండ్ 14 to 15 మోడల్ వర్బ్స్ అనేది నేర్చుకున్నాం. ఈరోజు మనము కొంతమంది నాకు సబ్స్క్రైబర్స్ వాంటెడ్ టు, డోంట్ వాంటెడ్ టు అనేది నాకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పారు. సో ఈ రోజు మనము మళ్ళీ ఒకసారి రివిజన్ చేసి నెక్స్ట్ ఫర్దర్ క్లాసుల్లో నెక్స్ట్ క్లాస్లో మనము టెన్సెస్లోకి వెళ్ళిపోదాం. సో మోడల్ వర్డ్స్ మీద మీకు ఫుల్ అవగాహన వస్తుంది. సో మీరు మోడల్ వర్డ్స్లో మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే కన్నా మస్ట్ అండ్ షుడ్గా మీరు చేయాల్సింది ఏంటంటే కన్నా మోర్ ప్రాక్టీస్. ఒక్కొక్క మోడల్ వర్డ్ పైన టోటల్ 100 సెంటెన్సెస్ అయితే ఫామ్ చేయాలి. ఎప్పుడైతే మీరు 100 సెంటెన్సెస్ ఫామ్ చేస్తారో మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే భయము వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ వాంట్ టు అంటే అనుకుంటున్నాను, మాట్లాడాలి అనుకుంటున్నాను, మార్చుకోవాలనుకుంటున్నాను. డోంట్ వాంట్ అంటే మాట్లాడాలి అనుకోవడం లేదు, నేను అనుకోవడం లేదు. అనుకుంటున్నాను అంటే వాంట్ టు, అనుకోవడం లేదు అంటే డోంట్ వాంట్ టు అనమాట. సో ఐ వాంట్ టు స్పీక్ టు యూ, నేను నీతో మాట్లాడాలి అని అనుకుంటాను, మాట్లాడాలి అనుకుంటున్నాను. ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇంగ్లీష్, డూ యూ హ్యావ్ ఫ్రీ టైం? ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఇంగ్లీష్, డూ యూ హ్యావ్ ఎ ఫ్రీ టైం? నేను నీతో ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నాను, నీ దగ్గర ఫ్రీ టైం ఉందా? ఐ వాంట్ టు ఎక్స్చేంజ్ మై డ్రెస్, నేను నిన్న డ్రెస్ కొన్నాను, డ్రెస్ బాగాలేదు, ఇప్పుడు ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఎక్స్చేంజ్ మై డ్రెస్. ఐ వాంట్ టు ఎక్స్టెండ్ దిస్ డేట్, నేను ఈ యొక్క డేట్ ఏదైతే ఉందో ఈ యొక్క మీరు పని చెప్పాలనుకున్నారు, నేను దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ వాంట్ టు, డోంట్ వాంట్ టు సెంటెన్స్ చూద్దాం. ఐ వాంట్ టు సీ యూ, నేను నిన్ను చూడాలి అనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు సీ యూ, నేను నిన్ను చూడాలి అనుకోవడం లేదు. ఐ వాంట్ టు ట్రావెల్ విత్ యూ, నేను నీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ట్రావెల్ విత్ యూ. ఐ డోంట్ వాంట్ టు ట్రావెల్ విత్ యూ, నేను నీతో ట్రావెల్ చేయాలి అనుకోవడం లేదు. ఐ వాంట్ టు ట్రావెల్ విత్ యూ, నేను నీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు ట్రావెల్ విత్ యూ, నేను నీతో ట్రావెల్ చేయాలి అనుకోవడం లేదు. ఐ వాంట్ టు క్రియేట్ ద హిస్టరీ, నేను హిస్టరీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై వాల్యుబుల్ టైం, ఐ వాంట్ టు క్రియేట్ హిస్టరీ, నేను హిస్టరీ క్రియేట్ చేయాలనుకుంటాను. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై వాల్యుబుల్ టైం విత్ యూ. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై వాల్యుబుల్ టైం విత్ యూ. ఐ డోంట్ వాంట్ టు అపియర్ టైం టు యూ. నేను నీకు కనిపించాలని అనుకోవడం లేదు. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెండ్ యెస్టర్డే, నేను ఏం జరిగిందో నేను ప్రతి ఒక్కటి నీతో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు రైట్ ఎనీ ఎగ్జామ్. నేను ఏ ఎగ్జామ్ రాయాలని అనుకోవడం లేదు. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ. నేను నిన్ను కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నాను. ఏదైతే నువ్వు సక్సెస్ సాధించావో, ఏదైతే నువ్వు గేమ్లో సక్సెస్ అయ్యావో, ఫస్ట్ వచ్చావో నేను నిన్ను కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ బేర్ ఆల్ దిస్ థింగ్స్, నేను వీటన్నిటి నేను భరించాలని అనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు బేర్ ఆల్ దిస్ థింగ్స్. ఐ వాంట్ టు కన్వే బ్యూటిఫుల్ థింగ్ టు యూ. ఏదైతే బ్యూటిఫుల్గా నాకు ఏదైతే జరిగిందో అది నీతో నీకు చెప్పాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు నెరేట్ ఏ స్టోరీ, నీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. నీకు ఒక కథ చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనము ఎగ్జాంపుల్ చూసాం. వాంట్ తో ఎలా మనము సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి, అలాగే డోంట్ వాంట్ తో ఎలా మనము సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయాలి చూసాము. ఇప్పుడు వాంట్ తో మనము క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ క్లాస్ ఫర్ ఎవర్. ఈ క్లాస్ నేను ఇలా కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను. యు వాంట్ టు కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్. నువ్వు కంటిన్యూ చేయాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు కంటిన్యూ దిస్? డూ యూ వాంట్ టు టేక్ ఇట్? నువ్వు ఇది తీసుకోవాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు కంటిన్యూ దిస్ క్లాస్? నువ్వు ఈ క్లాస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు టేక్ దిస్? నువ్వు ఇది తీసుకోవాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు ఆస్క్? నువ్వు ఇది అడగాలనుకుంటున్నావా? నువ్వేమైనా డౌట్స్ అడగాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు ఆస్క్ ఎనీ డౌట్స్? నువ్వు ఏదైనా డౌట్స్ అడగాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు రైట్? నువ్వు ఈ లెటర్ రాయాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు రైట్ దిస్ ఎగ్జామ్?
డూ యూ వాంట్ టు రైట్ దిస్ ఎగ్జామ్? ఈ ఎగ్జామ్ నువ్వు రాయాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ దిస్ లడ్డు? డూ యూ వాంట్ టు ఈట్ దిస్ లడ్డు? నువ్వు లడ్డు తినాలనుకుంటున్నావా? మనం అడుగుతూ ఉంటాం కదా ఇంట్లో, గులాబ్ జామ్ చేసిన ఏదైనా వంట చేసినా కదా, తినాలనుకుంటున్నారా? మీరు తినాలనుకుంటానే అనేసి మనం అడుగుతాం కదా. సో అలాంటి టైంలో మీరు ఈ సెంటెన్స్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. డూ యూ వాంట్ టు ఈట్ లడ్డు? ఓకే. డూ యూ వాంట్ టు వర్క్ విత్ మీ? నువ్వు నాతో వర్క్ చేయాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు వర్క్ విత్ మీ? నువ్వు నాతో వర్క్ చేయాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు ఎర్న్? డూ యూ వాంట్ టు ఎర్న్ మనీ? డూ యూ వాంట్ టు ఎర్న్ మనీ? నువ్వు డబ్బు సంపాదించాలనుకుంటున్నావా? సో ఇక్కడ మనీ అనే పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ కల్ట్. సో ఇలాగే వర్డ్ పవర్ కల్ట్ లాగే మాకు ఒక గ్రోప్ స్కిల్స్ అనే కంపెనీ ఉంది. సో ఆ కంపెనీ మేము అఫ్లేట్ మార్కెటింగ్ స్కిల్స్ నేర్పించి దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, నా నెంబర్కి ఒకసారి చేయండి, డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ కమ్ టు ద క్లాస్. డూ యూ వాంట్ టు ట్రై? డూ యూ వాంట్ టు ట్రై దిస్? నువ్వు ఇది ట్రై చేయాలనుకుంటున్నావా? డూ యూ వాంట్ టు ట్రై? ఎస్, ఐ వాంట్ టు ట్రై. డోంట్ యూ వాంట్ టు కంటిన్యూ? డోంట్. వై డోంట్ యూ వాంట్ టు కంటిన్యూ? నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు? వై డోంట్ యూ వాంట్ టు కంటిన్యూ? వై డోంట్ యూ వాంట్ టు కంటిన్యూ? నువ్వు ఎందుకు కంటిన్యూ చేయాలనుకోవడం లేదు? వై డోంట్ యూ వాంట్ టు చేంజ్? నువ్వు ఎందుకు చేంజ్ అవ్వాలనుకోవడం లేదు? వై డోంట్ యూ వాంట్ టు ట్రై? నువ్వు ఎందుకు ట్రై చేయాలనుకోవట్లేదు? వై డూ యూ వాంట్ టు కంటిన్యూ? నువ్వు ఎందుకు కంటిన్యూ చేయాలనుకుంటున్నావు? వై డూ యూ వాంట్ టు టేక్? వై డూ యూ వాంట్ టు టేక్ దిస్? నువ్వు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? వై డూ వాంట్ టు వై డూ యూ వాంట్ టు ఆస్క్? నువ్వు ఎందుకు క్వశ్చన్ అడగాలనుకుంటున్నావు? వై డూ యూ వాంట్ టు రైట్? నువ్వు ఎందుకు రాయాలనుకుంటున్నావు? వై డూ యూ వాంట్ టు వర్క్? నువ్వు ఎందుకు వర్క్ చేయాలనుకుంటున్నావు? వై డూ యూ వాంట్ టు ఎర్న్? నువ్వు ఎందుకు డబ్బు సంపాదించాలనుకుంటున్నావు? వై డూ యూ వాంట్ టు ట్రై? నువ్వు ఎందుకు ట్రై చేయాలనుకుంటున్నావు? సి, ఇక్కడ మనం క్వశ్చన్స్ ఫామ్ చేస్తున్నాం. సో వాంటిటీ ఒక్క పదం, ఈ యొక్క మోడల్ వర్డ్ నేర్చుకుంటే నెక్స్ట్ మనం ఎన్ని సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు ఒక్కసారి చూడండి. సి, ఓకే. యా. నెక్స్ట్ నెక్స్ట్ ఇఫ్తో మనం ఎలా ఇఫ్తో వాడి మనము వాంటును ఎలా చేయాలో చూద్దాం. ఈజ్ ఇట్ విజిబుల్ అవుతుంది అనుకుంటున్నాను. యా. ఇఫ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ దట్ మొబైల్, టేక్ ఇట్. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఆ మొబైల్ తీసుకోవాలన్నా తీసుకో, ఇబ్బంది ఏముంది? ఇఫ్ యూ వాంట్ టు టేక్ దట్ మొబైల్, టేక్ ఇట్. మొబైల్ తీసుకో. ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ ఆన్ అవర్ ఫీట్, యూ హ్యావ్ టు గెయిన్ ద లాంగ్వేజ్. ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ ఆన్ యువర్ ఫీట్, నువ్వు కాళ్ళ మీద నువ్వు నిలబడాలనుకుంటే యూ హ్యావ్ టు గెయిన్ ద లాంగ్వేజ్. You have to gain the language. You have to gain the knowledge. You have to gain the knowledge. నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు సొంత కాళ్ళతో నిలబడాలంటే నువ్వు నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి. ఓకే. అదే నీకు వెపన్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ద లాంగ్వేజ్, యూ స్ట్రగుల్ అలాట్. నువ్వు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే నువ్వు స్ట్రగుల్ చాలా పడాలి, నువ్వు కష్టపడాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ద లాంగ్వేజ్, యూ స్ట్రగుల్ అలాట్. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు బి కూల్. యూ హ్యావ్ బి You have to be cool. If you want to enjoy your life, you have to be cool. If you want to deposit your money in our bank, you want to open the account. మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకో, అమౌంట్ డబ్బులు డిపాజిట్ చేయాలంటే మీరు ఇక్కడ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు ఎంకరేజ్ మీ, యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. మీరు నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు ఎంకరేజ్ మీ, సబ్స్క్రైబ్ ద ఛానల్. యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ వాంట్ టు ఎంకరేజ్ మీ, యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఓకే. వాంటెడ్ టు, డిడెంట్ వాంట్ టు. సి, వాంటెడ్ టు అంటే పాస్ట్ ఫామ్, వాంట్ టు అంటే ప్రజెంట్ ఫామ్, డిడెంట్ వాంట్ టు అంటే పాస్ట్ అనమాట. ఐ వాంట్ టు గో, ప్రజెంట్, నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వాంటెడ్ టు గో, నేను నిన్న వెళ్ళాలి అనుకున్నాను. ఐ వాంటెడ్ టు గో, నేను నిన్న వెళ్ళాలి అనుకున్నాను. ఐ వాంట్ టు లెర్న్ ద లాంగ్వేజ్. ఐ వాంట్ టు లెర్న్ ద లాంగ్వేజ్. నీకు లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ఇన్ మై స్కూల్ డేస్. నేను మా స్కూల్ డేస్లో లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకున్నాను. ఐ కుడెంట్ లెర్న్, బట్ నేను నేర్చుకోలేకపోయాను. ఐ కుడెంట్ లెర్న్. ఐ వాంటెడ్ టు ఇన్ఫార్మ్, నేను నీకు ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నాను ఆ విషయం, బట్ ఐ కుడెంట్ ఇన్ఫార్మ్ యూ. I wanted to inform you, but I couldn't inform. I wanted to choose MPC in my intermediate, but I had to take BPC. I wanted to choose MPC, but my father told that you went to take BPC. So I had to take BPC. By my father, I took BPC. I don't want to go. నేను వెళ్ళాలనుకోవడం లేదు. I didn't went to go. నిన్న వెళ్ళాలనుకోలేదు. I didn't want to go. నిన్న వెళ్ళాలనుకోలేదు. I didn't want to go. నేను వెళ్ళాలనుకోవడం లేదు. I don't want to go. ఈ రోజు నేను వెళ్ళాలనుకోవడం లేదు. I didn't want to go. నిన్న పాస్ట్ డిడ్ వచ్చింది కదా.
ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి పాస్ట్ అనమాట. ఐ డిడెంట్ వాంట్ టు గో, నిన్న నేను వెళ్ళాలి అనుకోవడం లేదు. సి ఏదైనా మనకు నేర్చుకోవాలంటే, సి చిన్నప్పటి నుంచి ఒక సామెత వింటుంటాం, ఆడంగా ఆడంగా ఆట వచ్చే, పాడంగా పాడంగా పాట వచ్చే. అలాగే పదే పదే అదే అదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంగ్లీష్ అనేది పెద్ద బ్రహ్మం విద్యేమి కాదు. ఇంగ్లీష్ అనేది పెద్ద బ్రహ్మ విద్యేమి కాదు. ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, సి ప్రాక్టీస్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఇంగ్లీష్ వస్తుంది. ఓకే. సో ఈ రోజుతో మనము వొకాబులరీలో 125 వర్డ్స్ కంప్లీట్ చేసాం. అట్ ది సేమ్ టైం ఈ గ్రామర్లో మోడల్ వర్బ్స్ అనేది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ రాబోయే సెషన్స్లో మీకు టెన్సెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ మీరు ఈ 13 వర్బ్స్లో, ఈ 13 మోడల్ వర్బ్స్లో ప్రో అయిపోతే, ప్రాక్టీస్ చెప్తున్నాను, ఈ 13 వర్డ్స్లో మీరు, ఈ 13 మోడల్ వర్బ్స్, 13 to 15 మోడల్ వర్బ్స్లో మీరు అరౌండ్ ఒక్కొక్క పదంతో మీరు 100 సెంటెన్సెస్ చేసిన, 100 వర్బులు తీసుకొని 100 సెంటెన్సెస్ ఫామ్ చేసిన, అలా టోటల్గా మీరు 15 పదాలతో మీరు 1500 సెంటెన్సెస్ తయారు చేస్తారు. 15 సెంటెన్సెస్ అంటే మామూలు విషయం కాదు. మీరు ఇంగ్లీష్లో ఒక లెవెల్లో మాట్లాడగలుగుతారు. బట్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఈస్ ద కీ టు సక్సెస్. ప్రాక్టీస్ ఇస్ ద కీ. పదే పదే అదే అదే, పదే పదే అదే అదే అనుకుంటూ ఉండాలి, అదే చేస్తూ ఉండాలి. మీకోసం మీకు ప్రాక్టీస్ చేయి. వన్స్ మీరు ఈ యొక్క 13, ఈ యొక్క 15 మోడల్ వర్డ్స్ ప్రో అయిపోతే మీకు పీర్ అప్ అనే యాప్ ఉంటుంది. పీర్ అప్ అనే యాప్, దాంట్లో మీరు ఇంగ్లీష్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక ఏఎస్ ఫ్లూయెన్సీ యాప్ అనేది ఫ్రీ, డైలీ 20 మినిట్స్ మీకు టైం ఉంటుంది. ఏఎస్ ఫ్లూయెన్సీ యాప్లో కూడా మీరు డైలీ ఇంగ్లీష్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీలాగే మనలాగే ఎవరైతే నేర్చుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో. ఏఎస్ ఫ్లూయెన్సీ యాప్, అలాగే పీరప్ యాప్. ఓకే. ఇంత మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో 45 డేస్ ఛాలెంజ్ చేస్తున్నామంటే మాకు మీరు ఇచ్చే ఏదైనా వాల్యూ అడిషన్ ఉంది, ఏదైనా ఉందంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి 1000 సబ్స్క్రైబర్స్ మనము ఈ యొక్క ఏప్రిల్, మే, జూన్ మంత్లో 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ రాబోయే సెషన్స్లో మనము ఇంగ్లీషు నేర్చుకున్న దాన్ని మనం ఎలా దాన్ని స్కేలప్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఛానల్, నాట్ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ బట్ ఆల్సో మనీ రిలేటెడ్, స్టూడెంట్ రిలేటెడ్. మెయిన్ నా టార్గెట్ స్టూడెంట్ ఫుల్ ఫెడ్జ్ అయిపోవాలి. అది ఫినాన్షియల్గా కానీ, అది ఎడ్యుకేషన్లో కానీ, ఏ విధంగా అయినా కానీ స్టూడెంట్స్ వాళ్ళు ప్రో అయిపోవాలి. వాళ్ళు చదువుకుంటేనే ఇన్కమ్ జనరేట్ చేయాలి. వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ప్రతి ఒక్కటి నేను మీ ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను. ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మనీ కానీ, ఇంగ్లీష్ కానీ, ఇంగ్లీష్ వస్తే కన్నా అన్ని బేసిక్ మనకు ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. ప్రతి ఒక్క దానికి ఇంగ్లీష్ బేస్ అనమాట. ఇంగ్లీష్ అనేది మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. ఐ థింక్ ఐ నీడ్ టు వైండ్ అప్ నౌ. This is Rabal Gani signing off. Jai Hind. Please subscribe channel. Thank you so much. Thank you so much. Thank you. Subscribe చేసుకోండి. లెట్స్ స్టే ట్యూన్. మరి నెక్స్ట్ సెషన్లో మనం వచ్చేసి ఖచ్చితంగా మనము ఈ యొక్క ఐ థింక్ టెన్సెస్ అనేది స్టార్ట్ చేస్తాం. వన్స్ టెన్సెస్ స్టార్ట్ అయ్యాయి అంటే కన్నా ఈజీగా మనము అన్నీ నేర్చుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.